యు ఆర్ ద లివింగ్ బైబిల్, లివింగ్ బైబిల్, లివింగ్ బైబిల్. నీకుండేది రెండే కళ్ళు. నిన్ను చూసే కళ్ళు మాత్రం వేల కళ్ళు. నీ ప్రతి అడుగడుగు గమనిస్తారు, నీ ప్రతి మాట గమనిస్తారు. లోకస్తురాల్లాగా నువ్వు మాట్లాడకూడదు. నువ్వు నిలవబడే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, సంభాషించే విధానం కానీ దైవభక్తికి తగినట్లుగా, దేవుని పిల్లలన్నట్లుగా మన ప్రవర్తన ద్వారా ప్రకటించేటట్లుగా మన వ్యక్తులుగా మనం బ్రతకాలి. లోకంలో యవన బిడ్డలు ఉన్నారు. యవనస్తుల మధ్యలోకి వెళ్ళినప్పుడు హే బ్రో అని వెకిలిగా మాట్లాడతారు, వెకిలిగా నడుస్తారు, వెకిలిగా ప్రవర్తిస్తారు. లోకస్తులు ప్రవర్తించినట్లుగా నువ్వు ప్రవర్తిస్తే నేనంట థూ అని ఓస్తారు. నీ మీద ఊస్తే పర్వాలా, నా మీద ఊస్తే పర్వాలా. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న ఈ గొప్ప దేవుడు నీ దుష్ట ప్రవర్తన ద్వారా దూషించబడతాడు. జాగ్రత్త. మాదిరికర్త లేని మన ప్రవర్తన ద్వారా దూషించబడతాడు. జాగ్రత్త. గమనించండి. ఎందుకు? ఏది విన్నామో ఆ వినిన దానికి తగినట్లుగా మనం బ్రతకాలి. అద్భుతం తెలుసా? విన్నదానికి తగినట్లుగా బ్రతికితే ఆ వ్యక్తి ద్వారా ఆ ప్రాంతాలలో విప్లవాన్ని సృష్టిస్తాడు దేవుడు, ప్రపంచం సృష్టిస్తాడు దేవుడు. కొంచెం నువ్వు ఆ విన్న వాక్యం నీలో ఫలిస్తే నువ్వు అడిగిపెట్టిన చోట విప్లవాలు దేవుడు సృష్టిస్తాడు, ప్రపంచం సృష్టిస్తాడు.